మేడం మీరా మీరు ఇంకా నిద్రపోలేదా? షడప్. నిద్రపోయి లేచి జాగింగ్ వెళ్తున్నాను. మీరు ఇంకా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నాం. ఛీ, ఈ టైంలో నిద్ర? 5ంటికే నిద్ర లేచి జాగింగ్ చేస్తే బాడీ షార్ప్ గా హెల్తీగా ఉంటుంది. జనరల్ గా నా బాడీ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంకా మార్నింగ్ జాగింగ్ ఎందుకని? ఈ లేజినెస్ అనేది నాకు చాలా అసహ్యం. తెల్లవారిన నిద్ర లేకుండా మంచం మీద మీలాగా నీరసంగా బద్ధకంగా పడుకునే వాళ్ళు లైఫ్ లో ముందుకెళ్లకుండా వెనకెళ్తారు తెలుసా? రోజు పొద్దున్నే 5 o'clock లేచి నాతో జాగింగ్ చేయాలి. హాయ్ మురుగా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరు ఇంకా జాగింగ్ వెళ్ళలేదా? అప్పుడే నువ్వు వెళ్ళొచ్చేసావా? యా, 3ంటికి లేచి 5ంటి దాకా జాగింగ్ చేస్తానుగా. నీ కొలీగ్ ని చూసేనా నువ్వు నేర్చుకోవచ్చుగా. పోనీ నువ్వు జాగింగ్ వెళ్తూ ఇతను కూడా తీసుకెళ్ళకపోయావా? ఎక్కడ మేడం, నిద్రపోయాడంటే ఏనుగులు వచ్చి తొండాలతో నీళ్లు కొట్టినా లేవడం. రోజు నువ్వు పొద్దున్న 3 o'clock లేస్తావా? మేడం, నేను నిద్రపోయేదే లేవడం కోసం, లేచేదే జాగింగ్ కోసం. నీకు జాగింగ్ అంటే చాలా ఇంట్రెస్టా? జాగింగే నా ప్రాణం, జాగింగే నా జీవితం. అందులోనూ ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి చల్లగాలిలో జాగింగ్ చేస్తే ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో తెలుసా? ఉంటది. కుక్కలు ఎమ్మడ పెడితే సమ్మగా ఉంటది. ఆ జలసియే వద్దు. నువ్వు హెల్దీగా ఉండాలనుకుంటే రేపటి నుంచి నువ్వు నాతో పాటు జాగింగ్ కి రావాలి. అయ్యో, మీరు రమ్మంటే నరకానికైనా వచ్చేస్తాను. నరకం దాకా అవసరం లేదు, పంజగుట్ట దాకా జాగింగ్ వస్తే చాలు. మిస్టర్ మురుగన్ మేడం, నాకు తోడుగా మళ్ళీ జాగింగ్ వస్తారా? సారీ మేడం, నేను స్నానం చేసి భగవద్గీత చదువుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ. నేర్చుకో విశ్వ, నేర్చుకో. మురుగని చూసి నేర్చుకో. బాయ్ మురుగా, ఆఫీస్ లో కలుద్దాం. ఓకే మేడం. హాయ్. 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 ఏంటి చేసిరాక ఇలా వచ్చావు? ఈవినింగ్ రవీంద్ర భారతిలో హరిప్రసాద్ చౌరాసియా ప్రోగ్రామ్ ఉంది, వెళ్దామా? హరిప్రసాద్ చౌరాసియానా? ఆయన ఎవరు? హరిప్రసాద్ చౌరాసియా నీకు తెలీదా? కమ్ ఆన్ విశ్వ, యు డోంట్ నో మిస్టర్ చౌరాసియా. రేయ్, నువ్వేదో పెద్ద ఇంటెలిజెంట్ ఆఫ్ ఇండియా లాగా నన్ను క్వశ్చన్ చేస్తున్నావు. నువ్వు చెప్పరా హరిప్రసాద్ చౌరాసి అంటే ఎవరో? మేడం, చెప్పండి. యు ఎక్స్ప్లెయిన్ హిమ్. ఫ్లూట్ విద్వాంసుడు. అది కూడా తెలీదు. విశ్వ, నీ పద్ధతి నాకేం నచ్చలేదు. నీకు పొద్దున్నే నిద్ర లేవడం తెలీదు, హరిప్రసాద్ చౌరాసి ఎవరో తెలీదు, జాగింగ్ 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 చేయడం కూడా తెలీదు. వీడిని ఇంకా ఇరికించాలి. యువర్ మిస్టేకన్ మేడం. విశ్వ ఆయన గురించి చెప్పండి, ఆయన ఎవరో తెలియక కాదు. విశ్వకి చౌరాసియాకి స్మాల్ ఈగో ప్రాబ్లం. ఈగో ప్రాబ్లమ్ దేనికి? బికాజ్ విశ్వ కూడా పెద్ద ఫ్లూటిస్ట్. విశ్వ ఫ్లూటిస్టా? ఎస్ మేడం. మొన్న రాయలసీమలో వర్షాలు పడకపోతే వీడిని పిలిపిస్తే ఫ్లూట్ వాయించాడు, వర్షాలు పడ్డాయి. గ్రేట్ మ్యాన్. వీడికి సాయి రత్నం, ఫ్లూట్ రత్నం, ఏం రత్నం అని బిరుదులు కూడా వచ్చాయి. నిజంగానా? కాకపోతే చౌరాసియా లైమ్ లైట్ లోకి వచ్చాడు, వీడు మాత్రం డిమ్ లైట్ లో ఉండిపోయాడు. సారీ విశ్వ, నీ గురించి తెలియక తప్పుగా మాట్లాడాను. ఇట్స్ ఓకే. ఇఫ్ డోంట్ మైండ్, మీరు నాకు ఫ్లూట్ నేర్పిస్తారా? నేర్చుకోండి మేడం, మీరు అడిగితే కాదంటాడా? అమ్మని ఇరికించాడు. ఓకే మేడం, నేను నేర్పిస్తాను, కానీ ఒక షరతు. ఏంటది? ఫ్లూట్ మేడమే కొనుక్కోవాలా? వస్తున్నా అక్కడికే వస్తున్నా. ఫ్లూట్ నేర్చుకోవాలంటే చాలా కాన్సన్ట్రేషన్ కావాలి మేడం. కరెక్ట్. అది యోగా నేర్చుకుంటేనే వస్తుంది. యోగా ఎవరు నేర్పిస్తారు? మురగా పెద్ద యోగా మాస్టర్. రియలీ? ఏంట్రా డల్ కొట్టేశావు? తిరిగింది. ఐఎమ్ సో లక్కీ. రేపటి నుంచి నాకు మీరు ఫ్లూట్ యోగా నేర్పిస్తున్నారు. లేదో వాడి ఉద్యోగం పోతుంది. కరెక్ట్. నమస్కారం సార్. ఎవరినైనా నువ్వు? మీ దగ్గర శిష్యర్కం చేయడానికి వచ్చాను. మీరు నాకు యోగా నేర్పాలి. మీరు యోగాలో సింహం అటగా, సింహాసనంలో కూర్చుని ధ్యానం చేస్తే గాలిలోకి లేస్తారటగా. నేను లేవడం నువ్వు చూసావా? చూడలేదు. అయితే నేను లేవలేదు. యోగాలో ఫస్ట్ ఏం చేయాలి? సూర్య నమస్కారం. ఎలా? ఏముంది నాయన, సూర్యుడు ఎటుంటే అటు తిరిగి నమస్కారం పెట్టడం. నాకు కూడా ఒకటి వచ్చేసింది. ఇదేం అవసరం గురుగారు? ఆసనం కాదు నాయన, కాలు మెలికి తిరిగింది, ఎక్కడో ఇరుక్కుపోయింది, కొంచెం తీ నాయన. థ్యాంక్స్ నాయన. నో మెన్షన్ గురుగారు. నాకు తెలిసింది యోగాలో రెండు ఆసనాలు. ఏంటవి? ఒకటి పద్మాసనం, అంటే నుంచోలేక కూర్చోవడం. రెండోది శవాసనం, అంటే కూర్చోలేక పడుకుని నిద్ర. నాకు తెలిసినవి రెండు, అవే వీళ్ళిద్దరికీ నేర్పాను. నువ్వు కూడా అవే నేర్చుకో. మిగతావి మనందరం కలిసి నేర్చుకుందాం. అలాగే. ఫాస్ట్ శవాసనం. స్వామి, నువ్వే నన్ను కాపాడాలి. ఏంట్రా విశ్వ, ఫ్లూట్ నేర్చుకోవడానికి వెళ్ళదు? ఫ్లూటా చాటా? ఉద్యోగం పోదురా. పోనీ తొక్కల ఉద్యోగం. అరే నువ్వు నాలాగే. ఇద్దరం రాజమండ్రి కదా. నేను అసలు ఒక్క ఆసనం కూడా నేర్చుకోలేదురా. వెరీ గుడ్ రా. నీకు ఉద్యోగం రాకపోయినా పర్లేదు, ఒక్క ఆసనం కూడా నేర్పించదు. ఓకే.
నీకు ఉద్యోగం అవుట్రా. ఫ్లూట్ వాయించడం నేను వాక్మెన్ లో మేనేజ్ చేస్తాగా, మురళీకృష్ణుడు లెవెల్లో. నో ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్ మనకే రావాలి. ఐ డోంట్ వాంట్ లూజ్ దట్ ఆపర్చునిటీ. ఈ కాంట్రాక్ట్ మనకు రావాలంటే ఏం మాయ చేయాలి? 1 minute. ఎక్కడికి? మాయలు మంత్రాలు నేర్చుకొస్తాను. అంత టైం లేదు. దా ఆ విశ్వగాడు ఎక్కడా? అమ్మాయి గారు ఒకరిని ఫ్లూట్ నేర్పడానికి ఒకరిని యోగా నేర్పడానికి ఫ్రీగా ఉపయోగించుకుంటున్నారు. ఓ ఫ్రీగానా? మీ అమ్మాయి కదా. ఆ. మురుగా 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 ఏ ఇదేం ఆసనం? శవాసనం. దీనివల్ల ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. రిలాక్స్ రిలాక్స్. మురుగా మరి మిగతా ఆసనాలు నేర్పవా? రేపు నీకు అష్ట కష్టాసనం, అతి భ్రష్టాసనం, ముష్టి నష్టాసనం నేర్పిస్తాను. ఈ ఆసనాల పేరు నేను ఎప్పుడు వినలేదే. హే, నేను వినలేదు, రీసెర్చ్ చేస్తున్నాను. ఆ విశ్వగడ నీకు ఫ్లూట్ నేర్పిస్తున్నాడా? ఈ రోజు నుంచి నేర్పుతా అన్నాడు. నమ్మొద్దు. వాడి మాటలు నమ్మి ఎంతో మంది ఫ్లూట్ కొనుక్కుని చెడిపోయి చేతిలో పెట్టుకుని తిరుగుతున్నారు. ఆ లిస్ట్ లో మిమ్మల్ని చేరుస్తాడు. నిజంగా? ఒట్టు. అదే జరిగితే వాడి ఉద్యోగం నుంచి తీసేస్తాను. అదే నాకు కావాల్సింది. మ్మ్. థ్యాంక్ యూ. ఏది ఎంగే ఏంట్రా ఎత్తుకుతున్నావు? టేప్ రికార్డర్ ఎక్కడ దాచా? టేప్ రికార్డ్ అంట. నేను పెదవులతో ఊత్తూ కొనగోళ్లతో మిడితే బయటికి పొంగాల్సిందే. ఏంటి మురికలవా? కాదు, రాగాలు. శశిరేఖ, మురుగా స్టాప్ ఇట్. ఈ రాగం ఎలా వాయించావు? వాక్మెన్ తో. వాక్మెన్ తో? వాక్మెన్ అంటే గొంతు రాగాలు. అబద్ధం. ఇక్కడ ఎక్కడో walkman ఉంది. మురుగా, ఇక్కడ stop ఎక్కడో it. కనెక్షన్ ఉంది. ఉంది. నాకు ఈ ఫ్లూట్ బొక్కలకి. శశిరేఖ, ఇతనుంటే నేను ఫ్లూట్ వాయించను. మురుగా స్టాప్ ఇట్. గెట్ అవుట్. ఏమయ్యా? ఓ, సార్. నువ్వు హైదరాబాద్ వచ్చింది ఉద్యోగం చేయడానికి, ఫ్లూట్ వాయించడానికి? అది అమ్మాయి గారు. అసలు ఆ కాంట్రాక్ట్ నాకు వస్తుందో రాదో అని ఎంత టెన్షన్ పడిపోతున్నావు తెలుసా? మీరేం టెన్షన్ పడకండి సార్. మీ కాంట్రాక్ట్ వచ్చేలా చేసే పూచి నాది. మరి నాకేం ఇస్తారు? అలా అయితే నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. సార్, ఇలాంటి విషయాలు సడన్ గా చెప్పకుండా గుండె అయిపోద్ది. సార్ నిజంగా చెప్తున్నారు సార్? 100%. నా ఆస్తిని ఇంతకింత డెవలప్ చేసే బ్రెయిన్ నీకుంది. అందుకే నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తానంటే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పారా, Yes, sir. ఫాలో మీ. ఓకే బై సార్. నో ఐఎమ్ వెరీ బిజీ. ఈ కాంట్రాక్ట్ వర్క్ అయిపోగానే నేను వెంటనే సింగపూర్ వెళ్ళిపోవాలి. బాయ్. చూసావా వాడి కంగారు? ఆ కంగారుతోనే వాడిని డుంకి కొట్టించాలి. యా, ఈ కాంట్రాక్ట్ ఓకే చేస్తేనే నేను బుచ్చయ్య గారికి అల్లుడిని. నే గిల్లుండి. అయితే ఇల్లు గిల్లు గిల్లుతా. వెళ్ళు. యా. ఐ హావ్ నో టైమ్ టు డూ హాయ్ దట్. మిస్టర్ మేల్కోటే, హౌ ఆర్ యు? హూ ఆర్ యూ? మీ బల్లా, భయంత్ బల్లా. భయన్ భల్లా? యా, డ్రైవింగ్ ద ఫ్లైట్, ల్యాండింగ్ ఆన్ ద ఫీల్డ్స్. మీ ఫ్లైట్ తింపింది నేనే. రియలీ? ఆశ్చర్యంగా ఉంది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఐఎమ్ సారీ. ఓ బుచ్చయ్య గారా? ఆ. బుచ్చయ్య గారు వాజ్పేయి గారిని ఎప్పుడు కలిశారు? కాదు, వాజ్పేయి గారు బుచ్చయ్య గారిని కలిశారు. బుచ్చయ్య గారితో సోనియా గాంధీ, బుచ్చయ్య గారితో జార్జ్ బుష్, బుచ్చయ్య గారితో రజనీకాంత్, బుచ్చయ్య గారితో చంద్రబాబు నాయుడు. వీళ్ళందరూ కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్. యు నో మిస్టర్ మేల్కోటే, బుచ్చయ్య ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. సీ ద ఫోటోస్. యా బుచ్చయ్య గారంటే ఫేమస్ కాంట్రాక్టర్ కదా. మీకు తెలీదా? తెలుసు. మేం చేయబోయే ఒక కాంట్రాక్ట్ కి ఆయన టెండర్ పెట్టారు. Is it? సో యు ఆర్ వెరీ లక్కీ. Yeah. మీరు కళ్ళు ముక్కు చెవులు అన్ని మూస్తున్న కాంట్రాక్ట్ ఆయనకి ఇచ్చేయచ్చు. వై నాట్? హీస్ అ గ్రేట్ మ్యాన్. ఆఫ్ కోర్స్. ఈ కాంట్రాక్ట్ డెఫినెట్ గా బుచ్చయ్య గారికే ఇస్తాం. Oh. ఐ థింక్ వీ షుడ్ ఫైనలైజ్ ఆన్ దిస్. Definitely, ఎనీవే మిస్టర్ రాస్. బుచ్చయ్య 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 అప్పుడప్పుడు జీతాలు, ఎప్పుడోసారి బోనస్లు. వీళ్ళు సంపాదించేది నాకే సరిపోదు, పైగా జీతాలు బోనస్లు నేను ఎక్కడి నుంచి తేను? స్ట్రైక్ కంటిన్యూ చేసేమన్నామండి. అలా చేస్తే లక్షల్లో నష్టం వస్తుందా? వెంటనే స్ట్రైక్ ఆపించాలి, అంతే కదా సార్? అంతే, స్ట్రైక్ నేను ఆపించేస్తాను. వెంటనే ఆపించు. నాకేం లాభం సార్? నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. సార్ వర్కర్ కదా అని జోక్ చేయకండి సార్, స్ట్రోక్ తగిలి పడిపోతాడు. జోక్ కాదయ్యా, నిజమే. అయినా నా ఫ్యాక్టరీ వ్యవహారాలను చక్కదిద్దే నీలాంటి తెలివైన వాడికి నా కూతురునిచ్చి పెళ్లి చేయడంలో తప్పే ఉంది. అస్సలు తప్పులేదు సార్, ఇతనికి ఇవ్వడమే న్యాయం. సార్ మనసు మార్చుకోరు కదా? మ్మ్హ్మ్. నేను ఇప్పుడే స్ట్రైక్ ఆపించేస్తాను. మ్మ్.